జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా తెలంగాణలో జరుగుతున్నటువంటి దాడులు బడుగు బలహీన వర్గాల మీద చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న కుమ్మెర గ్రామంలో నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సంఘటన 2 నెలల పసికందును అదే గ్రామానికి చెందినటువంటి రెడ్లు 100 రూపాయల కొరకు ఒక పసికందును బూటు కాలితో తన్ని చంపినటువంటి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తూ, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి దాడులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరగా తీసుకొని మేము బడుగు బలహీన వర్గాలకు మేము గతంలో ఉన్న ప్రభుత్వాలు అన్యాయం చేసిన ఇప్పుడు మేము బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని మమ్ములను మభ్యపెట్టి మా బడుగు బలహీన వర్గాల ఓట్లు తీసుకొని ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మా పైన మీకు ఎందుకు ఇంత కక్ష, మా బిడ్డలపైన జరుగుతున్నటువంటి దాడులను ఇప్పటి వరకు ఎందుకు ఖండిస్తలేరు మీరు? ఇదే షాద్నగర్లో తీసుకుంటే అన్న బీసీ అమ్మాయిని ప్రేమించిండని, తమ్ముడు ఒక బీసీ అమ్మాయిని ప్రేమించిండని అన్నను తీసుకొని వచ్చి కాళ్ళు చేతులు కట్టి చంపేసిన ఘనత ఈ ప్రభుత్వం కాదా? ఈ కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి 2 నెలల పసిగందును చంపిన ఘనత మీది కాదా? ఎందుకు మీరు ఇప్పటి వరకు స్పందించలేరని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నాను. ఇక వెనుకకి పోతే మనం డిగ్రీలు చదువుకున్నటువంటి బిడ్డలను కూడా పేర్లతో ఊరేసి చంపినటువంటి ఘనత ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాలది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలది కాదా అని నేను ఖండిస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాలను. దయచేసి ఆలోచించాలి. ఈ ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల ఓట్లు వేసుకొని కుర్చీల మీద కూర్చొని అధికారం చెలాయిస్తూ ఉన్నారు. మా ఓట్లు మీకు దక్కలేవని నేను ఈ ప్రభుత్వాలను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కష్టముతో మీరు కుర్చీల మీద కూర్చున్నారు. ధరణి పోర్టళ్లతో మమ్మల్ని మోసం చేస్తారు. మాకున్న ఎకర భూమిని దాంట్లో ఒక అద్దెకర ఆన్లైన్లో ఉంటుంది, ఇంకో అద్దెకర మిస్సింగ్లో ఉంటుంది. ఆ మిస్సింగ్ కొరకు 10-12 సంవత్సరాల ఆ మిస్సింగ్లో ఉన్న పొలాన్ని తీసి మాకు ఇవ్వండి అంటారంటే కాగితాల మీద కాగితాలు దరఖాస్తు తీసుకుంటారు, కానీ ఇప్పటి వరకు ఆ మిస్సింగ్లో ఉన్న భూములు మాత్రము ఆన్లైన్కు రావు. అదే దొరల భూములు అయితే 1 సెంటు కూడా పక్కకు పోదు. మా భూములపైన కన్నేస్తారు, మా భూములపైనే వ్యాపారాలు చేసుకుంటారు. మాకున్న ఎకరా పొలాన్ని కూడా మీరు లాగేసుకోవడానికి మిస్సింగ్లో పెడతారు. ఇది ఎక్కడిది న్యాయము, ఇది ఎక్కడి అన్యాయం అని మేము ప్రశ్నిస్తే మా పైన కేసులు పెడతారు. ఇది ఎక్కడ అన్యాయం? కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ ప్రభుత్వము అంటారు, మాకు న్యాయం చేస్తుంది బడుగు బలహీన వర్గాలకని మా ప్రజలు నమ్ముతారు. కానీ నమ్మిన వాళ్ళనే ఉమ్ము చేసి మీరు మమ్మలను అరికాళ్ళు నెత్తిమీద పెట్టి భూలోకాన్ని దొక్కుతున్నటువంటి ప్రభుత్వాలారా హెచ్చరిస్తున్నాం. మా ప్రభుత్వము బహుజన్ సమాజ్ పార్టీగా నేను జిల్లా ప్రెసిడెంట్గా చెప్తున్నా, మా ప్రభుత్వము అధికారంలోకి వస్తే ఎవరికైతే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు మేము ప్రతి ఇంటికి ఎకరా భూమి పంచుతామని చెప్తా ఉన్నాను. ప్రతి ఇంటికి ఎకరా భూమి, అది కూడా ఆడపడుచుల పేరు మీద ఇస్తామని ఈ పత్రికా మిత్రులకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. బడుగు బలహీన వర్గాలకు మీరు మొన్న రీసెంట్గా చెప్పారు, నేను
మీరు రెడ్డినైతే మీరు గూటం దొరలు అంటావు మమ్మల్ని, అట్లా కూడా అవమానపరుస్తుంటావు నువ్వు. అంటే ఏ వ్యంగ్యంగా మాట్లాడేది మాకు తెలియదా? నువ్వు మాట్లాడే భాష మాకు తెలియదా? ఒక్కసారి మీరు కుర్చీలో కూర్చున్నారు, మీరు ఏ విధంగా ఉన్నారో మీకు హెచ్చరిస్తున్నాం, దయచేసి ఆలోచించాలి. మమ్మల్ని అవమానపరిస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీకు సమాధానం చెప్తామని తెలియపరుస్తూ ముగిస్తూ జై భీమ్, జై భారత్. ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో మా పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉన్నదో, ఏప్రిల్ 14 రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించబోయే సభకు సంబంధించి ఈ కరపత్రాలను కూడా విడుదల చేయడం జరిగింది. అందుకోసమని గ్రామాన ఉన్న చదువుకున్న యువకులు, అమ్మలు, అక్కలందరూ కూడా ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరుచున్నాము. అలాగే ఈ పత్రికా ముఖంగా ప్రభుత్వ పెద్దలకి ఒక మాట చెప్పదలుచుకున్నాము. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చేస్తారా చేయరా? ఫీజుల నియంత్రణ చేయకపోతే, మీరు కనుక ఫీజుల నియంత్రణ చేయకపోతే వచ్చే విద్యా సంవత్సరానికి ముందు బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎందుకు అనంటే, ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రతి సంవత్సరము 20-30% ఫీజులను పెంచుతూ పేద తల్లిదండ్రులకి పెద్ద భారంగా మారిపోతున్నారు. ఒక పాఠశాలలో ఒక తల్లిదండ్రులు వెళ్ళి తన పిల్లల్ని చేర్పించాలన్నప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మా దగ్గరనే ఫీజులు ఇంకా తక్కువ ఉన్నాయి, ఇంకో వేరే పాఠశాలకు వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఫీజులు ఉన్నాయి అని. అంటే ఆ ఫీజులకి ఒక స్ట్రక్చర్ అనేది లేదా? ప్రభుత్వము ప్రైవేటు పాఠశాలలకు, కార్పొరేట్ విద్యా వ్యవస్థలకి ఒక ఫీజును నిర్ణయించదా? రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తుంటాడు, విద్యా వ్యవస్థ మీద, విద్యాశాఖ మంత్రిగా కూడా తనే ఉన్నాడు, విద్యా వ్యవస్థ మీద మేము పకడ్బందీ నిర్ణయాలు తీసుకుంటున్నాము, విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నాము అని కేవలం చెప్పేటంత వరకు మాత్రమేనా? చెప్తూ ఈ బహుజన సమాజాన్ని మీరు ఎంతకాలం మోసం చేస్తారు? ఎలాగూ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి, ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసేసి 1920 పాఠశాలలు మూతపడేటట్లు చేసిండ్రు. ఈ విషయము బహుజన సమాజానికి తెలియదనా? ఇంత బహుజన సమాజానికి విద్య, వైద్యం పరంగా ఇంత మోసం చేసి చదువులకు దూరం చేసినప్పటికీ కూడా సామాన్య ప్రజలు, మా బహుజన సమాజము మీ మాటలను, మీ మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి మీకు ఎన్నికలలో ఓట్లు వేసి గద్దెనెక్కించి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసి మీ వర్గాలను, మీ వాటాకు 4 అంతలు 5 అంతలు ఎక్కువ ఎమ్మెల్యేలను చేసి మిమ్మల్ని ఆ అసెంబ్లీకి పంపిస్తే, ఆ సీట్ల మీద కూర్చోబెడితే ఈ బహుజన సమాజానికి మీరు ఉద్దేశపూర్వకంగా మోసం చేయాలని మీ మనస్సాక్షికి ఎలా అనిపిస్తుంది? ఇది సరి అయిన పద్ధతేనా? ఆశా వర్కర్లు, ఉపాధి హామీ కూలీలు, అలాగే మున్సిపల్ కార్మికులు, అనేక డిపార్ట్మెంట్లలో పనిచేసేటటువంటి ఈ 4వ తరగతి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న జీతాలు, వాళ్ళకి ప్రతి నెల జీతం ఇచ్చేటటువంటి బడ్జెట్ లేదా మన దగ్గర? వీళ్ళు ఫీజులు పన్నుల రూపంలో పన్నులు కట్టట్లేదా? వీళ్ళ శ్రమని ఎంతకాలం దోచుకుంటారు? ఈ ఆశా వర్కర్లు రోడ్డు మీదకి రావడం, మున్సిపల్ కార్మికులు రోడ్డు మీదకి రావడం, అలాగే ఉపాధి హామీ కూలీలు, ఆ ఉపాధి హామీ ఉద్యోగస్తులు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయాలన్నా? వాళ్ళకు వచ్చి చిన్న జీతాలకు ఇది ఎక్కడి న్యాయం? అధికారంలోకి వచ్చేంత వరకు ఓట్ల కోసం పోయి అనేక రకాల హామీలు ఇవ్వడము, ఏదో మేము రేపు పొద్దున అధికారం రాగానే మొత్తం మీకు చేసేస్తాము అన్నట్టు ప్రజలను నమ్మించడము, వీళ్ళందరినీ రోడ్ల మీద విలువలు లేని మనుషుల్లాగా, ఆడవాళ్ళను కూడా, ఆడబిడ్డల్ని గౌరవిస్తామని అనేక రకాల సందర్భాలలో మీటింగ్లలో పెద్ద మాటలు మాట్లాడతారు. మరి ఆడబిడ్డలుగా ఆ ఉద్యోగస్తులు, ఆ సమాజానికి సేవ చేసే ఆ ఉద్యోగస్తులకు నెల జీతాలు, చిన్న జీతాలు ఇచ్చే సోయి లేదా మీకు? ఏ చేత కదా?
సో ఆశా వర్కర్లకి, అలాగే మున్సిపల్ కార్మికులకి, ఉపాధి హామీ కూలీలకు, ఉపాధి హామీ ఉద్యోగస్తులకు ప్రతి నెల ఖచ్చితంగా జీతాలు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపించి తెలంగాణలో ఈ మధ్యకాలంలో గ్యాస్ కొరత వచ్చిందని చెప్తున్నారు. ఏ రాష్ట్రంలో రాని గ్యాస్ కొరత మన రాష్ట్రంలోనే వస్తుందా? తెలంగాణలో చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు మొత్తం వాళ్ళ వ్యాపారాలను మూసుకుంటున్నారు గ్యాస్ సిలిండర్ లేక. గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే 45 రోజులు 55 రోజుల తర్వాత వస్తుందంట. ఇది ఎక్కడి న్యాయం? ఇవి కనీస అవసరాలు ప్రొవైడ్ చేయలేనటువంటి ప్రభుత్వాలు ఎందుకు? సో ఇవన్నీ కూడా దయచేసి ప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు వీటి మీద దృష్టి పెట్టండి. గ్రామాలలోకి వెళ్తే పేదరికం అయితే కనపడని పేదరికము చాలా ఉన్నది. ఆ కనపడని పేదరికము మీరు దయచేసి ఆ వాడలకు వెళ్ళండి. అప్పుల పాలైనరు, ఉపాధి లేక ఆ విద్యావంతులు చదువుకున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి ఉండదు, భవిష్యత్తు మీద భరోసా లేకుంటుంది. ఈ ఎమ్మెల్యేలు మాకు ఏదైనా ఉపాధి చూపిస్తారు రేపు అనే భరోసా లేదు. వీళ్ళంతా పుట్ట చేత పట్టుకొని హైదరాబాదు, ముంబై ఆ ప్రాంతాలకు బతుకుదెరువు కోసం పోతున్నారు. గ్రామాలలో ఎదిగొచ్చిన పిల్లలు, భార్యాభర్తలు ఒక ఇంట్లో పడుకుంటున్నారండి. కనీసం ఒక 2-3 రూమ్లలో వాళ్ళు ప్రశాంతంగా భార్యాభర్తలు, ఎదిగొచ్చిన పిల్లలు పడుకోవడానికి 2-3 రూములు కట్టుకునే స్తోమత లేని పేదరికంలోకి వెళ్ళిపోయారు. మీరేం చెప్తున్నారు? మేము వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది అని మీరు డబ్బా కొట్టుకుంటారు. వాళ్ళు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మేము వచ్చిన తర్వాతనే తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ, వెండి తెలంగాణ వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. ఇదేనా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నది అన్నది మీరు దృష్టి పెట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.